మాయ లేక ప్లాసెంటా అనేది తల్లికి బిడ్డకి మధ్య ఉండే కనెక్షన్. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఏవేవి ఫైండింగ్స్ చూస్తాం అల్ట్రాసౌండ్లో, ఎలా మానిటర్ చేస్తాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డాక్టర్ సరిత, ఆరాధ్య ఫర్టిలిటీ సెంటర్. సో ఇది ఒక సెల్ నుంచి, పిండం నుంచి, తర్వాత 6 వారాల నుంచి 12 వారాల్లో ఏర్పడటం మొదలవుతుంది. దాని ద్వారా 12 వారాల తర్వాత నుంచి తల్లి నుంచి బిడ్డకి రక్త ప్రసరణ, చాలా న్యూట్రియంట్స్, తర్వాత ఎండోక్రైన్ హార్మోన్స్, తర్వాత కొన్ని మలినాలన్నీ బిడ్డ నుంచి రిమూవ్ చేయడానికి, అంటే ఎక్స్క్రీటరీ ఫంక్షన్ అనేది ఈ ప్లాసెంటా అనేది చేయటం జరుగుతుంది. తర్వాత ఇంకా ఫర్దర్గా కూడా కొంత వెయిట్ పరంగా, తర్వాత బ్లడ్ సప్లై, ఇవన్నీ కూడా తర్వాత మదర్ జెస్టేషనల్ ఏజ్లో ఇంకా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ అనేది సరిగ్గా లేదో, అంటే బ్లడ్ వెజల్స్లో చేంజెస్ అనేది లేదు, బ్లడ్ ఫ్లోస్ అనేది తగ్గటం మొదలయ్యి తల్లికి ప్రీ ఎక్లాంప్సియా అంటే బీపీ వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా బిడ్డ గ్రోత్ రెస్ట్రిక్షన్, అంటే గ్రోత్ అనేది తగ్గటం అనేది జరుగుతుంది. సో అందుకని మాయలో ఉండే చేంజెస్ అనేది ఈ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ డెవలప్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్. తర్వాత ఈ గర్భసంచిలో కనుక సరిగ్గా చొచ్చుకుని పోయినట్లయితే కొంత ప్రీటర్మ్ డెలివరీస్కి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మేము అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు మాయ పొజిషన్ కింద ఉన్నదా, పైన ఉందా, యాంటీరియర్, పోస్టీరియర్, తర్వాత వెయిట్, తర్వాత దాని చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అండ్ దాని ద్వారా మాయ ఫంక్షన్, తర్వాత రక్త ప్రసరణ బిడ్డకి ఎలా జరుగుతుంది, తర్వాత క్యాల్సిఫికేషన్ అంటే ఏజింగ్ అనేది ఏమైనా స్టార్ట్ అయ్యిందా, అంటే బిడ్డ గ్రోత్తో పాటు మదర్ జెస్టేషనల్ ఏజ్తో పాటు సమానంగా వెళ్తుందా, లేకపోతే ప్లాసెంటా అనేది కొంత ఏజింగ్ అనేది ముందు జరుగుతుందా, ఇట్లాంటివన్నీ గమనిస్తూ ఉంటాం. గమనించడం ద్వారా కొంత ముందుగా అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.